నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు, మరో ధర్మ సందేహం ఏమిటంటే, మామూలుగా ఇంట్లో భర్త చనిపోతే అమ్మాయిలు కొన్ని రోజులు 3 నెలల వరకు వెళ్ళకూడదని, బయటికి వెళ్ళకూడదని, లేదా గుళ్ళో నిద్ర చేసే వరకు వెళ్ళకూడదని రకరకాల సంప్రదాయాలు మనం వింటూ ఉంటాం. అవునండి. అసలు ఎన్ని రోజులు బయటికి వెళ్ళకూడదు? వేరే ఇంటికి ఎన్ని రోజులు వెళ్ళకూడదు? దానికి గల కారణాలేమిటి చెప్పండి? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇక్కడ ఏదైతే భర్త చనిపోయిన తర్వాత ముఖ్యంగా కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. అంటే ఫస్ట్ జరిగినప్పటి నుంచి కూడా ఏదైతే ఒక స్త్రీకి భర్త చనిపోతాడో, చనిపోయిన తర్వాత ఆ రోజు నుంచి కూడా 12 రోజుల పాటు కార్యక్రమాలనే ఉంటాయి. అంటే నిత్యకర్మ అనేది ఒకటి చేస్తారు. హ్మ్. నిత్యకర్మ చేయటం ఒకటి. అలానే 10వ రోజు వచ్చేటప్పటికల్లా ధర్మోదకాలు, తిరోదకాలని, ఆ 11వ రోజున వృషోజ్జనమని, అలానే 12వ రోజున వచ్చి సపిండీకరణం అని, దానాలు, ధర్మాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. హ్మ్. 13వ రోజు వచ్చి వైకుంఠ సమారాధన. హ్మ్. హ్మ్. తర్వాత వచ్చే వైకుంఠ సమారాధన తర్వాత ఇంక 14వ రోజు, 15వ రోజు ఒక రోజు వీలు చూసుకొని మంగళవారం కాకుండా దేవాలయాలు నిద్ర చేసొస్తారు. హ్మ్. నిద్ర చేసొచ్చిన తర్వాత దేవాలయం నిద్ర చేసొచ్చిన తర్వాత ఆ స్త్రీమూర్తి ఎప్పుడు బయటికి వెళ్ళాలంటే ఆ రోజున 12వ రోజు కార్యక్రమం అప్పుడు ఏరే వాళ్ళొచ్చి చూస్తారు ఆమెని. హ్మ్. చూడటం అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏందంటే ఆమె ఎంతో దిగులుతోటి, బాధతో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అవును. దిగులుతో, బాధతో ఉండంగానే ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం. హ్మ్. భర్త అలా జరిగిన తర్వాత వాడు ఎంతో దిగులుతో ఉండంగా, ఆ దిగులుకి ఏమైందంటే బయటికి రావటానికి కొద్దిగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఆడవాళ్ళకుంటాయి. హ్మ్. అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సహజంగా ఏమిటనంటే 3 నెలల వరకు రాకూడదు. హ్మ్. అంటే 3 మంత్స్ వరకు మినిమంగా ఉంటుంది. కానీ ఓకే. రాకూడదంటే బయటకి అత్యవసర పరిస్థితుల్లో రావచ్చు. ఇప్పుడు ఈ కాలంలో మారిపోయింది. నెల రోజులు కాంగానే కూడా బయటికి ఏదో కూరగాయలు కొనటానికో, రకరకాల వాళ్ళ యొక్క అవసరాలకో జాబ్ వాళ్ళు కూడా జాబ్ రావచ్చు. హోల్డర్స్ గాని ఇలాంటి హ్మ్. వాళ్ళందరూ రాకుండా ఉండరు కదా! హ్మ్. కానీ మినిమమ్ వచ్చేటప్పుడు 1 మంత్ 21 డేస్ కంపల్సరీ. ఓకే. రాకుండా ఉండటం అనేది మంచిది. హ్మ్. అంటే ఎందుకు రాకూడదు? వస్తే ఏమవుతుందని కొన్ని కారణాలుంటాయి. అవును. అంటే వస్తే కారణాలంటే ఏందంటే రెండే రకాల కారణాలు. కొంతమంది ఇప్పుడు ముత్తైదు బయటికి వెళ్ళటం వేరు. భర్త లేని వాళ్ళు బొట్టు అనేది తీసేస్తారు కాబట్టి కొంతమందికేందంటే ఆలోచన ఏందంటే ఆమె ఎదురొచ్చిందా అని ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలామందుంటారు. అవును. అందులో ఇంకోటేందంటే ఆమె ఏరే వాళ్ళని చూసి కూడా బాధపడుతూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఈ లోపల మంగళసూత్రం తీసేస్తుంది, మెట్టెలు తీసేస్తారు. అవును. బయట వాళ్ళకి మంగళసూత్రం ఉంటుంది, మెట్టెలుంటుంది. చక్కగా బొట్టు హ్మ్. పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు. వాళ్ళని చూడంగానే దుఃఖం కలుగుతుంది ముందు. హ్మ్. హ్మ్. అయ్యో! దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే ముత్తైదు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి హ్మ్. అదే 80 ఏళ్ళకో, 70 ఏళ్ళకో అయితే మామూలుగానే ఉంటుందది. వయసు ఇంకా వయసు రీత్యా జరిగింది భర్తకనుకుంటారు. కానీ కొంతమంది చిన్న వయసులో ఆడపిల్లలకు జరిగిన తర్వాత బయటికి రాలేరు. హ్మ్. వాళ్ళ దిగులు, సాంప్రదాయం అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి తొందరగా ఎవరేమని అనుకుంటారేమో! ఇప్పుడు పేరంటాలు జరుగుతుంటాయి. ఇప్పుడు లేవు గానీ ఇప్పుడు మారిపోయినాయి అంతా గూడా. అవును. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి అసలు. హ్మ్. బొమ్మల కొలువులు పెట్టేవాళ్ళు, పేరంటాలు అవునవును. రకరకాలుండేవి. హ్మ్. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా పాత రోజుల్లో బొట్టు పెట్టాలంటే ఆలోచన చేసేవాళ్ళు. రైట్. ఒక వెడ్డింగ్ కార్డ్ ఇంటికెళ్ళాలి. హ్మ్. వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టలేకపోతారు. చిన్నవాళ్ళకి పెట్టలేకపోతారు. హ్మ్. ఇలాంటివన్నీ గూడా ఉన్నాయి. హ్మ్. అయితే ఏందంటే సాంప్రదాయం ప్రకారం సాంప్రదాయం అనేది కొంత మారింది. హ్మ్. అలాంటి ఆలోచనలు ఆడవాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఏందంటే భర్త చనిపోయిన తర్వాత చిన్న వయసులో పాత రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదు. హ్మ్. కానీ ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేయాలనే ధర్మం అది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తోడుండాలి. ఎన్ని రోజులు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది నిజం చెప్పాలంటే? హ్మ్. ఏదో మ్యారేజ్ చిన్న వయసులో చనిపోతే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవటమే కరెక్ట్ పద్ధతది. హ్మ్. చేసుకొని ఆ అమ్మాయి లీడ్ చేసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లకాలం కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండదు కదా!
ఉమ్, ఆ సపోర్ట్ ఉండకపోవటం వల్ల ఖచ్చితంగా అన్నదమ్ములు చూడలేరు, అక్క చెల్లెళ్ళు చూడలేరు కాబట్టి ఉమ్. ఆ అమ్మాయి వివాహం చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల 21 రోజులు, నెల రోజుల పాటు ఉండటం మినిమంగా మంచిదమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు. అదండి. ఎవరైనా సంప్రదాయాలు పాటించే వాళ్ళు కానివ్వండి, ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. గురువుగారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో భర్త చనిపోయిన వాళ్ళు బయటికి రాకూడదు అనేది కాస్త మూఢనమ్మకమే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో కాస్త మారుతూ ఉంది. అందరిలో మార్పొస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మనం పాటించాలి అనుకున్న సంప్రదాయాలు ఏవైనా ఉంటే 21 రోజులనేది చాలా ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ కూడాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.